నమస్కారం, బహుజన్ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన్ కార్యక్రమం పాల్గొన్న సీఎం చంద్రబాబు. పెట్టుబడుల సరళీకరణ చేశాం, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్య. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ రణభేరి, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజుల పాటు విచారించిన సిట్. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. వారికి కార్యక్రమ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రవేశ ద్వారం ద్వారా సమ్మేళనం జరుగుతున్న ప్రాంగణంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ సీఎం ప్రవేశించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ సాంకేతిక నమూనాలను వారు పరిశీలించారు. వాటి గురించి విశేషాలను నిర్వాహకులు వివరించారు. అనంతరం సభావేదికపై వారు చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్చారణతో సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఐటీ, టెలివిజన్ రంగాల్లో పెట్టుబడులు సరళీకరణ చేశామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తిరుపతిలో సంస్కృత యూనివర్సిటీలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81వ ర్యాంక్ నుంచి 38వ ర్యాంకు చేరుకుందన్నారు. దశాబ్ద కాలంగా స్టార్టప్ రంగంలో భారత్ దూసుకుపోతోందని పేర్కొన్నారు. స్పేస్ ఎకానమీలో 8వ స్థానానికి చేరుకున్నామని వివరించారు. చంద్రుడిపై ప్రయోగాల్లో కూడా భారత్ ఘన విజయాలు సాధించిందని తెలిపారు. గత దశాబ్ద కాలంలో భారత్ రక్షణ రంగం ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీ ద్వారా తన సత్తా చాటిందన్నారు. భారత బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉందన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్లు అత్యధికంగా ఎగుమతి చేసిన దేశంగా భారత్ నిలవడం గర్వకారణమన్నారు. ప్రపంచ దేశాలకు ఆపన్న హస్తం అందించి ఆదుకునే అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారోజీ, you have been not only futuristic in thinking, but where you were thinking about future when we were still living in the present. And I remember, sir, when you took over as Chief Minister for the first time, and we were looking for a modern venue in Hyderabad to organize a medical conference, and for the first time, through you, we got acquainted to the new modes of communication, through the new kind of auditoriums that had come under your guardianship and stewardship.
తెలంగాణలో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. కృష్ణానది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, పలువురు పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై లోతైన చర్చ జరగనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం తిరస్కరించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని, ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గ్రామాల వారీగా సమావేశాలు, జన ఉద్యమాలు చేపట్టాలనే వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. 3 జిల్లాల్లో జనవరి 2026లో భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వంపై లేవనెత్తాల్సిన ముఖ్య అంశాలు, నీటి హక్కుల సమస్యలపై బలమైన డిమాండ్లు చేయడంపై కూడా లోతైనగా విస్తృతంగా చర్చించనున్నారు. ఇవాల్టి భేటీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జల హక్కుల కోసం మరింత బలోపేతమైన పోరాటానికి శ్రీకారం చుట్టనుందని గులాబీ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. జనవరి 16న కేసుకు సంబంధించి నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని నిన్నటి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును 14 రోజుల పాటు హైదరాబాద్ సిపి వీసీ సజ్జనా నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సుదీర్ఘంగా విచారించింది. ఇక విచారణలో భాగంగా చివరి రోజు కేసులో సహనిందితులైన ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు, తిరుపతన్నలను సిట్ జూబ్లీహిల్స్ పిఎస్ పిలిపించి ఒక్కొక్కరిగా ప్రశ్నలు సంధించి కీలక సమాచారం రాబట్టారు. నేరుగా సీఎం కార్యాలయానికే ప్రభాకర్ రావు రిపోర్ట్. విచారణలో భాగంగా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎస్ఐబీ చీఫ్గా తన పునర్నియామకంపై సిట్ ప్రశ్నించగా ఆ విషయం కేసీఆర్ని అడగాలని ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. హరీష్ రావును తరచూ ఎందుకు సంప్రదింపులు జరిపామని అడగగా అందుకు ఆయన హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపినట్లుగా ప్రభాకర్ రావు తెలిపారు. ఇక ఆయన విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులకు కాకుండా నేరుగా సీఎం కార్యాలయానికే రిపోర్ట్ చేసేవారని సిట్కు చెప్పినట్లుగా సమాచారం. సిట్ విచారణపై ఎస్ఐబీ చీఫ్ విజయ్ కుమార్ సమీక్ష కాగా 14 రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం రాత్రి ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సిట్ చీఫ్ సజ్జనాతో పాటు సభ్యులతో సమీక్షించి దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చకొచ్చినట్టుగా తెలిసింది. మరోసారి సమీక్షించి ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరుస క్రిస్మస్ సెలవులు, వీకెండ్ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. క్రిస్మస్ తర్వాత ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తెరవడంతో ఒకేసారి సిటీ వైపు లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పంతంగి, చౌటుప్పల్, కోర్లపాడు టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర జాములు ఏర్పడ్డాయి. నేషనల్ హైవే 65పై ఔటర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 6 నెలల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, పంతంగి వంటి చోట్ల బ్రిడ్జిలు, అండర్పాస్ల నిర్మాణాల వల్ల రోడ్డు సామర్థ్యం తగ్గి ట్రాఫిక్ మరింత ఆలస్యమవుతోంది. ఈ పనులు పూర్తయ్యే వరకు ఇలాంటి ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా వాహనాలు మళ్లిస్తున్నారు. అంబులెన్స్లు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేపై ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ రూట్లలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, నిరంతరం ట్రాఫిక్ అప్డేట్లను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వాహనాల రద్దీ మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులోని 5 ప్రధాన నిందితులను 3 రోజుల కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 7 నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 5 నిందితులను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న A1 అద్దెపల్లి జనార్దన్ రావు, A26 జగన్మోహన్ రావు, A28 తాండ్ర రమేష్, A27 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, A29 షేక్ అల్లాపక్షలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న వెంటనే నిందితులకు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని విచారణ నిమిత్తం మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వీరిని ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుగుపల్లి మండలం పరిధిలో ఉన్న తోటపల్లి వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలోని తామరచెరు వద్ద ఏనుగులు హడావుడి చేశాయి. మరోసారి ఏనుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఏనుగుల సంచారం కారణంగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతాల్లో సంచరించిన ఏనుగులు మళ్లీ తిరిగి రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. సంచరించిన మార్గాల్లోనే తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఏనుగులు అడవిని విడిచి గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం వల్ల తామెంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధిత అటవీశాఖ అధికారులు దృష్టి సారించాలని, ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. వాటి కారణంగా నష్టం వాటిన పంటలకు నేటికి ఎటువంటి పరిహారం అందించలేదని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే సంక్రాంతికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. యాసంగి సీజన్కు చెందిన రైతు భరోసా డబ్బులు రానున్న జనవరిలో విడుదల చేయాలని భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు పంట డేటాను సిద్ధం చేస్తోంది. జనవరి 2వ వారం వరకు ఈ వివరాల ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈసారి పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయింపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా రైలు ఛార్జీలు పెంచుతూ ఇండియన్ రైల్వేస్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపును రైల్వే అధికారులు నోటిఫై చేయగా 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి జనరల్ విభాగంలో ప్రతి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతిలో ప్రతి కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజా ఛార్జీల పెంపుతో ఇదే సంవత్సరంలో రైల్వే శాఖ 2 సార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు వెల్లడించారు. ఇక తేజస్ రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హంసఫర్, అమృత్ భారత్, తేజస్, మహామాన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జనశతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, నమో భారత్, ర్యాపిడ్ రైల్, సాధారణ యాప్, సబర్బుల్ యాప్, ఎంయూడి, ఈయూఎంతో సహా ప్రధాన రైలు సర్వీసుల ప్రాథమిక ఛార్జీలు పెరుగుతాయని అధికారిక రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొంది. మహబూబాబాద్ జిల్లాలోని రైతులు యూరియా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం నిల్వల కొరత కారణంగా పంపిణీ చేయడం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. మహబూబాబాద్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు ఈ మేరకు రైతులకు ముఖ్య సూచనలతో కూడిన నోటీసులను ఏర్పాటు చేశారు. యూరియా పంపిణీ లేనందున రైతులు PSES సొసైటీలు లేదా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి వేచి ఉండి ఇబ్బంది పడొద్దని అధికారులు సూచించారు. యూరియా నిల్వల కొరత లేదా పంపిణీ ప్రక్రియలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తదుపరి పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో అధికారులు మళ్లీ తెలియజేసే వరకు రైతులు సహకరించాలని కోరారు.
కొండగట్టు ఘాట్ రోడ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఘాట్ రోడ్లో ఆటో ప్రమాదం గురై నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలయ దర్శనం ముగించుకున్న భక్తులు ఆటోలో కిందికి వస్తుండగా ఘాట్ రోడ్లో ఆటో అదుపు తప్పి సైడ్ వాల్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు పోలీసులు అక్కడ చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్లో అధిక వేగంతో ఆటో నడపడం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఇదే ఘాట్ రోడ్ 2018లో బస్సు ప్రమాదానికి గురై 60 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఘాట్ రోడ్లో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. సెలవులు, శుభకార్యాల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్శనార్థులు శిలాతోరణం వరకు విస్తరించిన క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వదర్శనానికి ప్రస్తుతం సగటున 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ఆలస్యం తప్పడం లేదు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ కాంప్లెక్స్లో అదనపు సిబ్బందిని నియమించారు. త్రాగునీరు, అన్నప్రసాదం, శానిటేషన్, వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని షామియానాలు, ఫ్యాన్లు, వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు సహకరిస్తే దర్శన ప్రక్రియ సాఫీగా కొనసాగుతుందని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గోవిందా గోవిందా. Thank you.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.